ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. క్రైస్తవులైన మనము ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు భక్తిహీనులను చూసినప్పుడు ఎన్నో ప్రశ్నలు వేస్తూ ఉంటాయి. దేవునికి నమ్మకస్తులుగా ఉన్నాం, దేవుని మందిరానికి క్రమం తప్పకుండా వెళ్తున్నాం, దేవుని వాక్యాన్ని అనుసరిస్తూ ఉన్నాం, కానీ ఎందుకు ఈ కష్టాలు, ఎందుకు ఈ బాధలని ఎన్నో ప్రశ్నలు భక్తిహీనులు చూసినప్పుడు మనకి ఈ లోకంలో కలుగుతూ ఉంటాయి. ఇలాంటి ప్రశ్నలు మనకు మాత్రమే కాదు, బైబిల్ గ్రంథంలో ఉన్న ఆసాబు కూడా ఈ ప్రశ్నలు రావటం మనం చూడగలం. ఆసాబు యొక్క అనుమానాలు, ఆసాబు యొక్క సందేహాలు 73వ కీర్తనలో మనం చూస్తాం. కనుక 73వ కీర్తనలో 5 విషయాలు మనం గమనించగలం. ఒకటి, భక్తిహీనుల యొక్క క్షేమం. వారు భక్తిహీనులయ్యుండి కూడా, వారు పాపులయ్యుండి కూడా, వారు లోకానుసారమైన వ్యక్తులయ్యుండి కూడా క్షేమంగా ఉన్నారని, వారికి మరణమందు యాతన లేదని, వారు పుష్టిగా ఉన్నారని, అందరికీ కలుగు ఇబ్బందులు వారికి కలగవని, వాళ్ళు గర్వపు మాటలు పలుకుతున్నారని, వాళ్ళు గర్వంగా ఉన్నారని, వాళ్ళు ధనాన్ని సమృద్ధిగా కలిగి ఉన్నారని, వాళ్ళు జనాన్ని కూడా సమృద్ధిగా కలిగి ఉన్నారనే ఈ మాటలు 73వ కీర్తనలో భక్తిహీనుల క్షేమాన్ని ఆసాబు చూసి ఎంతగానో తన విశ్వాస జీవితాన్ని దిగదార్చుకున్నట్లుగా మనం చూడగలం. అదే 13వ చరణంలో ఆసాబు యొక్క అనుమానాలకి దేవుడు వెంటనే జవాబిచ్చినట్లుగా మనం చూస్తాం. ఎప్పుడైతే ఆసాబు ఇలాగ ప్రశ్నించుకుంటూ దేవుని మందిరానికి వెళ్ళాడో, అక్కడ దేవుడు తనతో మాట్లాడుతూ వారు కాలు జారే స్థలములో ఉన్నారని, వారు నశించిపోతారని, వాళ్ళు పాడైపోతారని, వాళ్ళు పతనమైపోతారని, వాళ్ళు నరకానికి దగ్గరగా ఉన్నారని ఆసాబు యొక్క అనుమానాల్ని దేవుడు రూపుమాపుతూ వచ్చాడు. అప్పుడు ఆసాబు దేవుని వైపు చూస్తూ అన్న మాట, ఆకాశమందు నీవు నాకు ఉండగా ఈ లోకములో నాకు ఏది అక్కరలేదంటూ వచ్చాడు. భక్తిహీనుల యొక్క క్షేమం కంటపడినప్పుడు దేవుని మందిరానికి వెళ్ళాడు. భక్తిహీనుల యొక్క క్షేమం కంటపడినప్పుడు భక్తి చేయటం అవసరం లేదనుకున్నాడు. భక్తిహీనుల యొక్క క్షేమం కంటపడినప్పుడు యథార్థంగా బ్రతకటం అవసరం లేదనుకున్నాడు. ఎప్పుడైతే దేవుని మందిరంలోకి వెళ్ళారో వాళ్ళ యొక్క అంతాన్ని గుర్తించిన ఆసాబుకి నిజమైన సంపద లోకములో లేదని, నిజమైన సంపద నీవేనని దేవునితో మాట్లాడుతూ వచ్చాడు. ఆ తర్వాత సమాధానం పొందుతూ వచ్చాడు. చివరికి ఆసాబు ఇలా ముగిస్తూ వచ్చాడు, దేవా నీ పొందు నాకెంతో మేలంటూ వచ్చాడు. కాబట్టి దేవుని కొరకు ఈ లోకంలో మనం బ్రతుకుతూ ఉండగా ఎన్నో అనుమానాలు, ఎన్నో అవమానాలు, ఎన్నో మాటలు మనల్ని ప్రశ్నిస్తూ ఉండొచ్చు. కాబట్టి లోకం వైపు చూడక ఆకాశం ముందు